ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తోంది. కానీ మార్చాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఘనబాబు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసల ప్రసాద్తో కలిసి బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా సభలు విజయవంతం అవుతున్నాయని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ చెప్పారు. జనం డెఫినెట్గా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి అందరూ కూడా బాగానే మొబిలైజ్ చేశారు. ఆయన కరెక్ట్గా 1:20 డయాస్ మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన స్పీచే సుమారు 1:05 1:05 కూడా ఎవడు ఒక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, మాట్లాడితే గట్టిగా కేకలు, ఇవన్నీ కూడా చూసి నిజంగా మేము అనుకున్నాం. అప్పుడు అంటే జనంకి ఇప్పుడు మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి మాకు అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది, ప్రజలకు అర్థమైంది. డెఫినెట్గా రేపు ప్రజలు ఏదైతే ఈ నరరూప రాక్షసుని పరిపాలించిన పరిపాలన ఉందో దాన్ని అంతమొందించడానికి డెఫినెట్గా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు, మోసాలు చేశాడు. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నాకు పాస్బుక్ ఇచ్చారు, దాని మీద వాడి ఫోటో వేశారు. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే బాబు ఈ ఫోటోలు ఉంటే మాత్రం లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ పాస్బుక్ చెల్లవు. ఇంకా ఇది కాకుండా ఈవేళ ఆయన చెప్పిన పథకాలన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఈవేళ మందు నిషేధం చేస్తే కానీ మీ దగ్గర ఓట్లు అడగనని చెప్పాడు. మరి పిల్లలకేమో ప్రతి జాన్యువరిలో నేను జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను, ప్రతి సంవత్సరం ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు నింపేస్తానని చెప్పాడు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఇప్పటికే మనకు జరిగిన అన్యాయం చాలు. ఈ అన్యాయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని సరైన మరి బుద్ధి చెప్పాలని, ఇటువంటి మూర్ఖ ముఖ్యమంత్రికి మీరందరూ ఆలోచించుకొని బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, మరి మా బాబు గారు చేస్తున్న ఈ పోరాటానికి